ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, నీ కోరిక నెరవేరబోతుంది. ఈ సాయి మాటలను తనివి తీరా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుండి నీవు అడుగుతున్నటువంటి కోరిక నెరవేరబోతుంది. నీ నిరీక్షణ ఇక ఫలించబోయేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు దేని గురించి బాధపడనవసరం లేదు. నేను నిన్ను ఎప్పటికీ ఒంటరి పరిస్థితిలో విడిచిపెట్టను. ఎవరి జీవితంలో అయినా సరే కష్టాలు చీకటిలా కమ్మివేసినా తర్వాత మాత్రం చక్కగా వెలుగును పంచేటటువంటి కాంతివంతమైనటువంటి రోజులు అతి త్వరలోనే వస్తాయి. చీకటి తర్వాత వెలుతురు ఏ విధంగా వస్తుందో కష్టాల తర్వాత సుఖాలు కూడా అదే విధంగా వస్తాయి. నేను నీ ముందే వెళుతూ ఉంటున్నాను. నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను. ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, నేను నీతో ఉంటున్నాను అనేటటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండు. కేవలం నమ్మకాన్ని కలిగి ఉండు చాలు. ఈ సాయి నీకు రుణపడి ఉంటాడు. నేను అనుకుంటే నీ జీవితాన్ని ఒక్క క్షణంలోనైనా సరే మార్చివేస్తాను. కానీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి కొన్ని రోజులు మాత్రం నీవు దేని గురించైతే బాధపడాలో దాని గురించి తప్పకుండా బాధపడే తీరాలి. అది నీవు ఇప్పుడు తప్పించుకుంటే తరువాత జన్మలో అయినా సరే అది నీకు ఎక్కడికి వెళ్ళిపోకుండా తరతరాలుగా అది నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాల్సిందే. నీవు నిరుత్సాహంతో ఇక నేను దానిలో విజయం సాధించనేమోనని చెప్పి నీవు అనుకుంటున్నటువంటి లక్ష్యం గురించి మర్చిపోయి కేవలం దాని గురించి అసలు ధ్యాస కూడా లేకుండా కూర్చున్న చోటే కదలకుండా నీ కోరిక తీరిపోవాలి అని అంటే అవి తీరదు కదా. నీ ప్రయత్నం నువ్వు తప్పకుండా చేస్తూ ఉండాలి. నీ ప్రయత్నంతో నా అనుగ్రహం నీకు తోడవుతుంది. ఇక షిరిడీ యాత్ర చెయ్యి. శీఘ్రమైనటువంటి ఫలితాన్ని నీకు కలిగేలా చేస్తాను బిడ్డా. నేను నీకు ఏం ఇవ్వబోతున్నానో నీకు తెలియదు. కేవలం కొన్ని రోజులు ఆగి చూడు. నేనిచ్చే బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందించబోతున్నావు. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పాను కదా. అలాగే కష్టం తర్వాత వచ్చేటటువంటి సుఖం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే నీకు అతి త్వరలోనే జరగబోతుంది. నీ జీవితం ఎలా ఉందో తెలుసా? రోజంతా చాలా గందరగోళంగా గడుపుతున్నావు. విపరీతమైనటువంటి టెన్షన్స్‌కి గురవుతున్నావు. రాత్రంతా ఎవరికీ తెలియకుండా ఎక్కువగా ఆలోచిస్తూ కనీసం నిద్ర కూడా పోకుండా దుఃఖిస్తూ ఉంటున్నావు. మరలా ఉదయాన్నే చక్కగా అందరితో కలిసిపోయి వారందరితోనూ నవ్వుతూ కనిపిస్తావు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు. నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకోలేకపోతున్నావు. అలా కొన్ని క్షణాలు నరకంగా మారుతున్నటువంటి నీ జీవితాన్ని నువ్వే చూసుకుంటూ అసలు ఏమిటి బాబా నాకు ఈ దుస్థితి అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు. కానీ నీతో మాత్రం నేను చెప్పలేను కదా. కొన్ని విషయాల గురించి నువ్వేమీ నిరుత్సాహపడనవసరం లేదు. నరకంగా మారుతుంది అని నీ జీవితాన్ని నువ్వే నిరుత్సాహపరుచుకునే విధంగా నీకు నువ్వే ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. జరిగేది ఏదైనా సరే జరగక మానదు కదా. నీవు దానిని ఏ విధమైనటువంటి అడ్డుకట్టలు వేసినా సరే అది తప్పకుండా జరిగే తీరుతుంది. కాబట్టి నువ్వు ఎక్కువగా దుఃఖించనవసరం లేదు. నువ్వు అనుకున్నవన్నీ వ్యతిరేకంగా జరగడం వలన నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా వదిలివేశావు. అందుకే చెబుతున్నాను, నువ్వు కూర్చున్న చోటే ఆగిపోవద్దు. ఆశలను కోల్పోవద్దు. ఓటమి పాలవుతున్నానని దుఃఖించనవసరం లేదు. ఇన్నిసార్లు ఓడిపోయావు. ఎంతో శ్రద్ధగా ప్రయత్నిస్తూ ఉంటున్నావు. ఇక విజయం వరించబోతుంది అనే సమయానికి ఎందుకిలా నిరుత్సాహపడుతున్నావు? నీకు నేను తోడుగా ఉన్నా అనే విషయాన్ని మరిచిపోయావా? అందుకే కాస్త నీ మనసుకు ప్రశాంతమైనటువంటి అనుభూతి కలిగించాలని షిరిడీకి రమ్మని చెబుతున్నాను. లేదు బాబా, నా జీవితం రేపు బాగుంటుందేమో, ఆ తర్వాత రోజు బాగుంటుందేమో అని అనుకుంటూ చాలా రోజుల నుండి, నెలల నుండి, సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానే తప్ప
ఇలా అన్నీ గడిచిపోయాయే తప్ప, ఆ బాగుండే రోజేదో, ఆ శుభవార్త ఏదో మాత్రం నా చెవిన పడేటటువంటి రోజంటూ నాకేమీ కనిపించడం లేదని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నిజమే. మీకోసం, మీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకోసం, అలాగే ఎక్కువగా ఆలోచించే వారి కోసం ప్రతిరోజు ఏదో ఒక సందేశం ద్వారా ఈ శుభవార్త మీకోసమే అనేటటువంటి కొన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి సందేశాలతో కూడిన మాటలు చెబుతున్నాను. అవి కూడా ఎందుకో తెలుసా? మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటూ, ఆ మంచి రోజు కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటారనే ఇలాంటి సందేశాలను మీకు వినిపిస్తున్నాను. తప్పకుండా మీరనుకునేటటువంటి రోజు రానే వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే వృధా అవ్వదు. అది ఎక్కడో ఒక చోట మీకు తప్పకుండా మేలు కలిగేలా చేస్తుంది. అది ఇప్పుడు కాకపోయినా ఆపద సమయంలో అయినా సరే మీకు తప్పకుండా ఆదుకునేలా చేస్తుంది. ఇప్పుడు ఏమైందని ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా! నీ జీవితంలో గట్టి నిర్ణయం తీసుకొని బయటకు వెళ్ళే ముందు నీ ఇష్టదైవం ఎదుట ఆయనకు చెప్పుకొని నీ మనసులో ఉన్నటువంటి భారాన్ని ఆ భగవంతుడిపై వేసి వెళ్ళు. తప్పకుండా అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన ఆశీస్సులు మీకు చాలా అవసరం. నీ ఆనందం నీలోనే ఉంటుంది. అది నీ మనసును నువ్వే పాడు చేసుకునేలా చేస్తుంది. నీ ఆలోచనలో మార్పు వస్తే ఆ తరువాత నువ్వు దుఃఖం నుండి, నిరాశ నుండి బయటపడతావు. గతంలో నువ్వు ఓటమి పాలైన వాటి గురించి రోజూ ఆలోచిస్తూ ఉంటున్నావు కదా! ముందు వాటి నుండి బయటపడు. అవే నిన్ను ఇంకా ఎక్కువగా బాధపడేలా చేస్తున్నాయి. మిమ్మల్ని ముందుకు కూడా సాగనివ్వకుండా చేస్తాయి ఆ ఆలోచనలు. గతాన్ని మార్చుకోవడం ఇక నీ చేతుల్లో లేదు కదా! అలాగే నువ్వు కుమిలిపోతూ, దుఃఖించడం వలన కూడా ఎలాంటి లాభమూ లేదు. గడిచిపోయిన వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ రాబోయే జీవితాన్ని కూడా నాశనం చేసుకోవద్దు. నేను నీతో ఉన్నప్పుడు ఎందుకు నీకు అన్యాయం జరిగేలా చేస్తాను చెప్పు? పరిస్థితులు అన్నీ వాటంతట అవే తప్పకుండా చక్కబడతాయి. నువ్విప్పుడు వద్దు అనుకుంటూ ఏదైతే వద్దు అని అనుకున్నావో అదే రేపు నీకు గొప్ప విజయాన్ని తెచ్చి ఇవ్వబోతుంది. కాబట్టి నిస్సందేహంగా చెబుతున్నాను. నీ పనిని నువ్వు కర్తవ్యంగా భావిస్తూ అందులో నువ్వు నిరుత్సాహపడకుండా, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా దాని యందు ధ్యాస ఉంచి నువ్వు చేస్తున్న పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే కృంగిపోకుండా ధైర్యంతో నిలబడి నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ కర్మఫలం తీరిపోతుంది. సంతోషాలు నిన్ను ఎతుక్కుంటూ వస్తాయి. ఎలాంటి నిరుత్సాహాలు పడకుండా, ఆలోచనలు చేయకుండా నీ ప్రయత్నాలను మానకుండా చేస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక మరలా మరలా ఆలోచిస్తూ నిరుత్సాహపడుతూ దుఃఖించనని నీ సాయికి ఇప్పుడే ప్రమాణం చేయబిడ్డా. నువ్వు కోల్పోయిన ఆనందాలను అన్నీ నీ ముందు ఉంచబోతున్నాను. నీ మనసుకు ఆనందాలను కలిగించబోతున్నాను. ఒక మంచి గుర్తింపును పొందే అర్హతను ఇవ్వబోతున్నాను. ఈ సాయి తండ్రిపై నీకు నమ్మకం లేదా? మరి నమ్మకం ఉంటే తప్పకుండా నువ్వైతే ఎక్కువగా ఆలోచించవు. అలాగే దేని గురించి భయపడవు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.